దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఆయన అంటున్నాడు, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా చూపండి. ఉన్నావా ఆ విధంగా? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఉండాలి. ఉండగలిగిన వాడు క్రైస్తవుడు. ఉండలేక ఆవేశాన్ని తెచ్చుకొని, ఉద్రేకాన్ని తెచ్చుకొని ఈ లోకంలో మనం జీవించిన వారిమైతే మన సాక్ష్య జీవితము కోల్పోతాం, మన ఆత్మీయతను కోల్పోతాం. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఈ లోకంలో ఉన్నవాడు అపవాది. వాడు కోపాన్ని రేపుతూ ఉంటాడు, జల్లును మన మీదకు రేపుతూ ఉంటాడు. కానీ అధైర్యపడొద్దు. ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ సమయాన్ని దేవుని చేతికి అప్పగించు. దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎదుటివాని యొక్క కోపాన్ని అనుస్తాడు, ఎదుటివాని యొక్క తత్వాన్ని ఆయన మారుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. వారు ఇంకా మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉన్నారనుకోండి, అది దేవుడి చేతికి తీసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఎదుటివాన్ని నీవు గాయపరిస్తే అది కొంచెమే, కానీ దేవుని చేతికి అప్పగించబడ్డప్పుడు దేవుడి ప్రతీకారము తీరిస్తే ఎదుటివాని యొక్క ఎన్నులో నుంచి భయం కలుగుతుందండి. అంత భయాన్ని కలిగిస్తాడు ప్రభు. మనల్ని చూస్తే భయపడతారు. వామ్మో, వీళ్ళ జోలికి మాత్రం పోకూడదు, వీళ్ళతో ఉన్న దేవుడు బలవంతుడు అనేటువంటి భయం దేవుడు కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అంటున్నాడు, నాకు చోటు ఇవ్వండి. ఆయనకు చోటు